హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఈరోజు నేను గతంలో చేసిన వీడియోనే కొంచెం వివరంగా చేయమని అడిగారు. సో దాన్ని ఈ వీడియోలో వివరణాత్మకంగా చెప్పడం కోసం మళ్ళా రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే మాటలతో మనం నచ్చిన భాషలో టైప్ చేసేయచ్చు. అది చాలా ఫాస్ట్గా మనం చెప్పినట్టుగా టైప్ అయిపోతుంది ఫాస్ట్గా. సో ఇది ఎప్పుడంటే మనకి తెలుగు ఇటువంటివి చేయాలన్నప్పుడు చాలామందికి ఇబ్బంది అవుతుంది, ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు. సో అటువంటి పర్సన్స్కి ఏంటంటే ఇది ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ చాలా డెడ్ ఈజీ అనమాట. మీ దగ్గర ఏ విధమైన సాఫ్ట్వేర్ ఉండక్కర్లేదండి. ఇన్స్టాల్ చేసే సిస్టంలో మీరు జస్ట్ బ్రౌజర్ని యూస్ చేసుకుని చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వెనకాల ఎన్విడిఏ వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది, స్క్రీన్ రీడర్ వాయిస్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇది బ్లైండ్ పర్సన్స్కి కూడా మంచిగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నార్మల్ పర్సన్స్తో పాటుగానే ఈ వీడియోలో బ్లైండ్ పర్సన్స్కి కూడా నేను వివరించడం కోసం వెనకాల స్క్రీన్ రీడర్ సౌండ్ వస్తుంది. సో ఇది గమనించి నార్మల్ పర్సన్స్ దయచేసి అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే 2 వీడియోస్ పెడితే మళ్ళీ 2 వీడియోస్ రికార్డ్ చేయాలి, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకటే వీడియోలో ఇద్దరికి అర్థమయ్యేలా చెప్దామన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నార్మల్ యూజర్స్ గమనించండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యూవర్స్, ముందుగా గూగుల్ క్రోమ్ డెస్క్టాప్ మీద ఉన్నది నా సిస్టంలో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో మీరు కూడా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ని. మీకు నచ్చిన బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే గూగుల్ క్రోమ్లోనే చూస్తున్నాను, నాకు కొంచెం ఈజీగా ఉంది ఇది. సో గూగుల్ క్రోమ్. Google Chrome. Google. Visited. Search landmark. Search combo box collapsed as autocomplete multi. System menu. X. Google document. Search. ఎవరైతే విజువల్ ఇంపేర్డ్ చూస్తున్నారో ఈ ఎన్విడిఏ వాయిస్ గురించి మీరు పట్టించుకోవద్దండి. నేను ఇక్కడ తెలుగుని టైప్ చేస్తున్నాను కాబట్టి ప్రధానంగా ఈ స్పీక్ అన్నది డిఫాల్ట్ ఇంజిన్గా ఉంచాను. ప్రజెంట్ కరెంట్ ఇంజిన్ ఈ స్పీక్ రన్ అవుతుంది కాబట్టి మీకు వాయిస్ ఇలానే వస్తుంది. IBM TTS వాడట్లేదు ఇక్కడ, గమనించండి. సో ఈ విధంగా మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. దాన్ని మ్యాక్సిమైజ్ చేశాను విండోని. ఇప్పుడు అడ్రస్ బార్లోకి వెళ్తున్నాం. నార్మల్ యూజర్స్ మీకు కూడా తెలుసు కదా అడ్రస్ బార్లోకి ఎలా వెళ్ళాలో. దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి Alt-D లేదా Ctrl-L మీ ఇష్టం. Toolbar. Address and search bar edit as autocomplete Ctrl+L selected https://w. సో ఇక్కడ మనం టైప్ చేయాల్సింది speechtexter.com. స్పెల్లింగ్ చూడండి, నేను టైప్ చేస్తూ చెప్తాను. Speechtexter.com selected instead. E unselected. E unselected. C unselected. H unselected. H speech texter. T unselected. E texter.com selected instead. X unselected. T unselected. E R unselected. dot Texter not unselected. C unselected. O unselected. M selection removed. ఇక్కడ నాకు ఆల్రెడీ సజెషన్ ఇచ్చేస్తుంది, నేను వెబ్సైట్కి ఆల్రెడీ వెళ్ళి ఉండడంతో. సో ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. Speechtexter.com selected. Speechtexter.com unselected. Speechtexter type with your voice. Speechtexter button English. చూడండి, స్పీచ్ టెక్స్టర్, స్పీచ్ విత్ యువర్ వాయిస్ అని వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా అయితే ఇంగ్లీష్లో ఉంటుంది లాంగ్వేజ్ అండి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ తెలుగులో ఉంది, నేను ఆల్రెడీ తెలుగు ఇందాక ఆల్రెడీ చేసి ఉన్నాను. ఇది ఎలా మార్చాలో చెప్తాను చూడండి. ఇక్కడ తెలుగు ఉంది కదా, దీని మీద మీరు జస్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు కిందకి స్క్రోల్ అవుతుంది. మీకైతే కిందకి స్క్రోల్ చేసుకుండా వచ్చేయండి నార్మల్ పర్సన్స్. ఎవరైతే విజువల్ ఇంపేర్డ్ ఉన్నారో మీకు ఎడిట్ బాక్స్ దగ్గరికి వస్తుంది, అక్కడ మీరు జస్ట్ ఎస్కేప్ ఇవ్వండి.
ఇచ్చి కిందకి మీరు డౌన్ ఏరోతో రండి. మీరైతే జస్ట్ ఇక్కడ మీకు లిస్ట్ కూడా డిస్ప్లే అయిపోతుంది, లాంగ్వేజ్ లిస్ట్ చూసుకోండి ఒకసారి. Atom section clickable English India. English India Control plus Q. ఇంగ్లీష్ ఇండియాకి Ctrl+Q కొట్టినా కూడా ఇక్కడ షార్ట్ కట్ వర్క్ చేస్తుందండి. Clickable applicants, clickable SHK, clickable as an click passes under. చూడండి English on essay, clickable Espanol Colombia, clickable Espanol Honduras, clickable Spanish Puerto Rico. మొత్తం చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఇందులో మీకు ఏది కావాల్స్తే అది తీసుకోవచ్చు. నేను ఫైండ్ ఆప్షన్ ద్వారా సెర్చ్ చేస్తున్నాను తెలుగు కోసం. మళ్ళీ ఆల్రెడీ నాకు సెర్చ్ అక్కడ తెలుగు ఉంది, నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇది చూపిస్తాను. ఇదిగోండి తెలుగు ఇండియా ఇక్కడ ఇదిగోండి తెలుగు ఇండియా ఉంది కదా, ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చేయండి. మీరు లెఫ్ట్ క్లిక్ చేయండి నార్మల్ పర్సన్స్. మీరు జస్ట్ ఇక్కడ తెలుగు ఇండియా అన్నది కదా, ఇక్కడ విజువల్ ఇంపేర్డ్ మీరు ఎంటర్ ఇవ్వండి. ఇవ్వండి పైన అప్పుడు ఆటోమేటిక్గా తెలుగు మారిపోతుంది చూడండి. ఇదిగోండి తెలుగు అన్నది కదా, సో మనకి ఇక్కడ మారిపోయినట్టే మీకు ఇదిగోండి నార్మల్ పర్సన్స్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నార్మల్ పర్సన్స్ అయితే కింద ఎడిట్ ఉంది కదా, ఎడిట్ బాక్స్లోకి వెళ్ళిపోయి మీరు టైప్ ఇక్కడ జస్ట్ చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్. విజువల్ ఇంపేర్డ్ మీరు ఎడిట్ బాక్స్ దగ్గరికి రావడం కోసం ఈ ప్రెస్ చేయండి. నార్మల్ పర్సన్స్ ఎడిట్ బాక్స్ కోసం ఎడిట్ బాక్స్ దగ్గర జస్ట్ మీరు క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్ సరిపోతుంది. సో ఇక్కడ మీరు విజువల్ ఇంపేర్డ్ ఏం చేస్తారంటే జస్ట్ ఇన్సెట్ స్పేస్ ప్రెస్ చేయండి. మీకు ఫార్మ్స్ మోడ్ ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. ఇక్కడ టైప్ చేయడం కోసం మీకు ఎవరైనా సరే నార్మల్స్ అయినా లేదా విజువల్ ఇంపేర్డ్ అయినా సరే జస్ట్ ఎస్కేప్ ఇచ్చి మాట్లాడితే టైప్ అయిపోతుంది. ఎస్కేప్ ఇవ్వండి. చూసారా, దిస్ పేజ్ ఈజ్ ఆస్కింగ్ మైక్రోఫోన్ యాక్సెస్ అని అడుగుతుంది. మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వండి అని అడుగుతుంది. ఫస్ట్ టైం మాత్రమే అడుగుద్ది. నాకు ఆల్రెడీ నేను యాక్సెస్ ఇచ్చేసాను. అది ఎలా అంటే మీకు అడ్రస్ బార్ పక్కన మైక్రోఫోన్కి సంబంధించిన ఆప్షన్ వస్తుంది నార్మల్ పర్సన్స్, అక్కడ మీకు తెలిసిపోతుంది. అక్కడ జస్ట్ మీరు చూపిస్తాను చూడండి. మీరు విజువల్ ఇంపేర్డ్ అయితే మీరు జస్ట్ F6 ప్రెస్ చేసి ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేయండి అంటుంది కదా, ఇలా అంటుంది. మీకు ఇక్కడ డైరెక్ట్గా విజువల్ ఇంపేర్డ్ కాకపోతే నార్మల్ పర్సన్ అయితే ఇది మీకు డైరెక్ట్గానే కనబడుతుంది. దిస్ పేజ్ ఈజ్ ఆస్కింగ్ మైక్రోఫోన్ పర్మిషన్ అని. ఇక్కడ మీరు జస్ట్ స్పేస్ ఇవ్వండి. మీరు నార్మల్ పర్సన్స్ అయితే క్లిక్ చేయండి. విజువల్ ఇంపేర్డ్ అయితే జస్ట్ స్పేస్ ఇవ్వండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో మీరు close button. Continue allowing https://www.speechtext.com to access your microphone radio button. Check for copy of window. వెబ్సైట్ పేరు వచ్చి ఇది కంటిన్యూ చేయండి అని వస్తుంది. మైక్రోఫోన్ యాక్సెస్ ఇది కంటిన్యూలో ఉంచుకోండి సరిపోతుంది. Menu button default microphone FT manage button or copy of window. ఇది మేనేజ్ ఆప్షన్ అంటే మనం అక్కర్లేదు ఏమన్నా చేసుకోవడానికి ఇస్తారు. ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇది ఇచ్చేసి ఇక్కడ డన్ ఉంది కదా, ఈ డన్ ఇచ్చేయండి. ఈ డన్ ఇచ్చినట్లయితే మీకు అక్కడ టైప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ టైం మాత్రమే ఇది. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేయండి, మీరు మాట్లాడేయండి, అదే టైప్ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ కంపల్సరీ సెట్ చేసుకోవాలి. ఇది మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను అంతే. ఓకే, నేను క్లోజ్ కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు బ్యాక్కి. డన్ ప్రెస్ చేస్తాను, అవసరం లేదు, ఏదైనా ఒకటే. ఇప్పుడు మళ్ళా మీరు ఇక్కడ ఎడిట్ బాక్స్ దగ్గరికి వచ్చేసి క్లిక్ చేసుకోండి. నార్మల్ పర్సన్స్ విజువల్ ఇంపేర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ F6 ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా, నేను ఏదైతే చెప్పానో అది మొత్తం టైప్ అయిపోయింది ఇక్కడ.
ఇప్పుడు చూడండి మీకు క్లియర్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ ఫ్రెష్గాను. Blank. 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 చూడండి ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసి మళ్ళీ మాట్లాడతాను. నేను ఇప్పుడు ఏదైతే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా దాంట్లోకి వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చి మాట్లాడుతున్నాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తెలిసిన వారితో షేర్ చేయడమే కాకుండా వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నం చేయగలరు. మీకు మరిన్ని మంచి వీడియోలను అందించడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను. మనం మాట్లాడడం అయిపోయిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. ఆటోమేటిక్గా అక్కడ టైప్ అవ్వడం కూడా ఆగిపోతుంది. ప్రయత్నం చేయగలరు. మీకు మరిన్ని మంచి వీడియోలను అందించడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నుంచి చూడండి. ఫ్రెండ్స్, మీ అందరూ బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తెలిసిన వారితో షేర్ చేయగలరే కాకుండా వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నం చేయగలరు. మీకు మరిన్ని మంచి వీడియోలను అందించడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా విజువల్ ఇంపైర్డ్ మీకు వినబడుతుంది కదా కరెక్ట్గానే. ఇక్కడ నేను మైక్రోఫోన్ని ఆన్లోనే పెట్టాను. సో ఇది క్లారిటీతోనే వస్తుంది అనుకుంటున్నాను రికార్డ్ అయితే. సో ఈ విధంగా వస్తుంది. నార్మల్ పర్సన్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదండి. నేను చెప్పినట్టుగానే టైప్ అయిపోయింది. ఇప్పుడు టైప్ అయిపోయిన తర్వాత నార్మల్ పర్సన్స్ అయితే జస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నేను నెక్స్ట్ చెప్పే ఫాలో అయిపోవచ్చు. విజువల్ ఇంపైర్డ్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇన్సెట్ స్పేస్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేశారంటే ఫోమ్స్ మోడ్ ఆఫ్ చేయడం కోసం మీకు ఇది మళ్ళీ మీకు మీరు ఏదైతే అంటున్నారో దాన్ని టైప్ చేస్తుంది. ఇది ఏ భాషలో అయినా సరే మీకు అక్కడ ఇచ్చిన ఎనీ లాంగ్వేజ్ మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఆఫీస్లో బాస్ ఫాస్ట్గా పనిచేయాలి, నాకు ఫాస్ట్గా ఈ లెటర్ కావాలన్నారంటే టక్ మని మీరు వెంటనే దీంట్లో టైప్ చేసేసేయడం, దాన్ని కాపీ చేసుకోవడమే మీకు కావాల్సిన చోట జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు విజువల్ ఇంపైర్డ్ మీ కీబోర్డ్ షార్ట్ కట్ నెక్స్ట్ది ఫామ్స్ కూడా ఆఫ్ చేయాలంటే చెప్పాను కదా, ఇన్సెట్ స్పేస్ బార్. చూసారు కదా, ఇది ఇక్కడ చూడండి కింద మీరు స్క్రోల్ డౌన్ చేస్తే నార్మల్ పర్సన్స్ ఇక్కడ కాపీ ఆల్ టెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని మీరు కాపీ ఆల్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నార్మల్ పర్సన్స్ అయితే కాపీ ఆల్ టెక్స్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరైతే ఎంటర్ ప్రెస్ చేయండి విజువల్ ఇంపైర్డ్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు దీన్ని. అలానే మీకు ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే, ఇది కాపీ చేసుకుందండి. విజువల్ ఇంపైర్డ్ ఇక్కడ మీకు ఫార్మ్స్ మోడ్ ఆన్ అవుద్ది. కాపీ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఇన్సెట్ స్పేస్ ఇక్కడ ఫార్మ్స్ మోడ్ ఆన్ ఆఫ్ ఇన్సెట్ స్పేస్ వాడండి. ఇట్టి పరిస్థితుల్లో ఎస్కేప్ మాత్రం వాడద్దు. ఎస్కేప్ వాడినట్లయితే అది మళ్ళీ టైప్ చేసేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు కంట్రోల్ హోమ్ ప్రెస్ చేయండి. మీరైతే నార్మల్ పర్సన్ స్క్రోల్ అప్ చేసుకుని ఇక్కడ డౌన్ ఏరోతో వచ్చిన పట్ల బటన్స్ బి చూడండి. విజువల్ ఇంపైర్డ్ క్లియర్ ద పేజ్ అని ఉంది కదా, దీన్ని క్లియర్ ద పేజ్ చేసుకుంటే మీకు ఈ మ్యాటర్ అంతా క్లియర్ అయిపోతుంది. లేదండి నాకు ఇది డాక్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవ్వాలి అనుకుంటున్నారనుకో, అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే చూడండి మళ్ళీ బిఏ ప్రెస్ చేయండి. నార్మల్ పర్సన్స్ మీరు కింద కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వస్తే క్లియర్ పేజ్ పక్కనే డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు కూడా బీతోనే రండి, నావిగేట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి డౌన్లోడ్ దగ్గర. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మళ్ళీ నార్మల్ పర్సన్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి మ్యాటర్ కిందకి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ ఈ ప్రెస్ చేయండి. విజువల్ ఇంపైర్డ్ ఎడిట్ ఇక్కడ మ్యాటర్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బి ప్రెస్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్స్ వస్తాయి చూడండి.
నార్మల్ పర్సన్స్ అయితే మీరు డైరెక్ట్ స్క్రోల్ డౌన్ చేసేయండి. Edit command or enter hyper copy all text button. Undo control stop slash stop redo control send button. Download a dot file button. డౌన్లోడ్ ఏ డాక్ ఫైలు, Button download a .txt file. టెక్స్ట్ ఫైల్, టీఎక్స్టీ ఫైల్ Click గానా on order marker escape button download a ఈ రెండిట్లోనూ ఏ ఆప్షన్ కావలిస్తే దాన్ని తీసుకొని నేను జస్ట్ నాకు download a dot file. డాక్ ఫైల్ కింద కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. నార్మల్ పర్సన్స్ మీరు లెఫ్ట్ క్లిక్ Download ఇవ్వండి a dot సరిపోతుంది. left click. Button download a dot file. Download a dot file. Recent downloads dialog feature. అదిగోండి డౌన్లోడ్ అయిపోయింది. మీకు డౌన్లోడ్ అయింది. Button download a dot file. మీకు డౌన్లోడ్స్ లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి డౌన్లోడ్స్ లో చూడండి. Buttons new feature introduction button move. ఇది దాని నేమ్ తో ఇస్తుంది. ఇక్కడ రీనేమ్ చేసుకోండి. Opening word. ఇదిగోండి డాక్యుమెంట్ ఓపెన్ అయింది చూడండి. Hi Prince me and me come YouTube channel Nupapakunda. చూసారు కదా మనం అక్కడ ఏమైతే మ్యాటర్ చెప్పామో అది కంపల్సరీ ఇక్కడికి డౌన్లోడ్ అయిపోయింది ఫైల్ ఫార్మాట్ లో. Subscribe. Videoలను అందించడానికి నేను Nupapakunda ప్రయత్నం చేస్తున్నాను. చూసారు కదా ఈ విధంగా ఈజీగా డెడ్ ఈజీలో మనకు కావాల్సిన మ్యాటర్ని ఎనీ లాంగ్వేజ్ మీరు చక్కగా టైప్ చేసేసుకోవచ్చు. సో ఇక టైపింగ్ సంబంధించిన వర్రీని వదిలేయండి. మీకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత క్లియర్ పేజ్ ఉంది కదా, ఇందాక చూపించాను కదా, క్లియర్ ద పేజ్ అనేది క్లిక్ చేసినట్లయితే పేజ్ మొత్తం క్లియర్ అయిపోయి మీకు రిఫ్రెష్ అయిపోతుంది. సో నాకు మధ్యలో విండోని పొరపాటుని క్లోజ్ చేయడంలో ఇందాక మ్యాటర్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా మీరు డెడ్ ఈజీగా మనకు కావాల్సిన మ్యాటర్ ఎంతదైనా సరే చక్కగా టైప్ చేసేయచ్చు ఎనీ లాంగ్వేజ్లో. ఇక్కడ నుండి మన ఆఫీసుల్లో బాసులు పెట్టే ఇబ్బందుల నుండి హాయిగా తప్పించుకోండి, నీట్గా టైప్ చేసుకోండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదు, తక్కువ వస్తున్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఉపయోగంగా ఉంటుంది. నేను మరిన్ని వీడియోలను మీకు అందించడానికి నాకు అదొక బూస్ట్లా పనిచేయాలన్నమాట మీ సబ్స్క్రిప్షన్ అన్నది. సో మన ఛానల్ త్వరగా మానిటైజ్ అవ్వాలి. నాలాంటి కొత్త యూట్యూబర్స్ను ఎంకరేజ్ చేసినట్లుంటుంది. జస్ట్ ఒక్క సబ్స్క్రైబే కదండి, చేయండి. సో మరోసారి కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.